కాకినాడ జిల్లాలో మరోసారి ప్రకృతి నాశనం. అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్న కొండలు. గ్రావెల్ మాఫియా దందా మరో రూపం దాల్చింది. జగ్గంపేట పరిధిలో అక్రమ తవ్వకాల మాయాజాలం బయటపడింది. సర్వే నంబర్ 24లో ఉన్న జటాద్రి కొండను లక్ష్యంగా చేసుకుని సుమారు 130 ఎకరాల విస్తీర్ణంలో భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ అంటే ప్రకృతి సంపద, కానీ ఇక్కడ అది కోట్ల రూపాయల కబ్జా ప్రణాళికగా మారింది. రహదారులు వేసి భారీ యంత్రాలను తీసుకువచ్చి కొండను చదును చేస్తూ మాఫియా బహిరంగంగా చెలరేగిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఆందోళన కలిగించే విషయం ఏంటంటే జటాద్రి కొండపై ఉన్న వేలాది చెట్లను నరికివేసి సహజ వనరులనే నేలమట్టం చేశారని స్థానికులు చెబుతున్నారు. ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద స్థాయిలో విధ్వంసం జరుగుతుంటే అధికారులు ఎక్కడున్నారు? ఈ అక్రమ తవ్వకాల వెనుక కొంతమంది ప్రభావశీలుడు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులు, కొందరు అధికారులు మాఫియాకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నా పేరు కె సతీష్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట పంచాయతీ పరిధి సర్వే నంబర్ 24లో సుమారు 137 ఎకరాల జటాద్రి కొండ రెవెన్యూ భూమి. అది వారం రోజుల క్రిందట ఒక అసామి పైన ఏదో బిజినెస్ చేద్దామని, సోలార్ సిస్టమ్ పెడదామని ఆ కొండను శుభ్రంగా తవ్వేస్తున్నాడని తెలిసి మేము ఇక్కడ రావడం జరిగింది. అది పట్టుకొని రెవెన్యూ అధికారులకు కూడా అప్పచెప్పడం జరిగింది ఆ ప్రొక్లైన్ని. కానీ ఇప్పుడు వచ్చి ఆ ప్రొక్లైన్ ఏమైందో తెలియదు, ఆ ప్రొక్లైన్ సీజ్ చేశారో లేదో కూడా తెలియదు. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది. ఏదైనా చిన్న పేదవారు ఎక్కడైనా చిన్న గుడి చేసుకున్నా, లేకపోతే భూమి ఆక్రమించుకొని చిన్న వ్యాపారం పెట్టుకున్న ఈ స్పందించిన అధికారులు వెంటనే అవి పడగొట్టేస్తున్నారు. కానీ ఇలాంటి పెద్ద బడా వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు, రాజకీయవేత్తలు అందరితో ఈ కొండని ఒలిసేస్తున్నా కానీ ఈ రెవెన్యూ అధికారులు కానీ ఈ జిల్లా అధికారులు కానీ పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య వైఖరి పక్కన పెట్టి ఈ ప్రొక్లైన్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆ ప్రొక్లైన్ సీజ్ చేసి సంబంధిత బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల తక్షణంపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి విధ్వంసం జరుగుతుండడం ఇది కేవలం నిర్లక్ష్యమా లేక వ్యవస్థాపరమైన వైఫల్యమా? ప్రకృతి నాశనమైతే దాని ప్రభావం తరతరాలపై పడుతుంది. చెట్లు నరికేస్తే వర్షాలు తగ్గిపోతాయి, భూగర్భ జలాలు ఎండిపోతాయి, పర్యావరణ సమతౌల్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది కేవలం ఒక కొండ కథ కాదు, భవిష్యత్తు తరాలకు మిగిలే ప్రమాద సూచిక. ప్రస్తుతం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తవ్వకాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. కానీ ఇది నిజంగానే ఆగిందా లేక మళ్లీ రహస్యంగా మొదలవుతుందా అనే అనుమానాలు స్థానికుల్లో పెరుగుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారే కనిపించకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలి? జగ్గంపేటలో జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలు ఇప్పటికే పెద్ద ప్రశ్నగా మారాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందా? జటాద్రి కొండను రక్షిస్తుందా లేక మరిన్ని కొండలు మాఫియా చేతుల్లోకి వెళ్లే వరకు చూస్తుందా? రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజన్ మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట పంచాయతీ పరిధిలో జటాద్రి కొండని ప్రధానంగా మిలిటరీ వాడికి ఒక 5 ఎకరాలు ఇచ్చారట. ఆ మిలిటరీ వాళ్ళకి సంబంధించినటువంటి వారసుడు పారిశ్రామికవేత్తకి, బడా పారిశ్రామికవేత్త కబ్జాదారుడికి, జగ్గంపేటలో ఏది కనపడినా కబ్జా చేసే కబ్జాదారుడికి అమ్మేశాడు కాబట్టి తన పట్టాన్ని రద్దు చేయాలి. అసలు అమ్మే రైతు ఎక్కడుంది? అమ్మకంతో సోలారీ పవర్ ప్లాంట్ పెట్టడం కోసం 1 కిలోమీటర్ దారేసి మొత్తం ఉన్నటువంటి చెట్లు మొత్తం వేల చెట్లు వేళ్లతో తీసేశాడు. అది మేము మొన్న ఇక్కడ పొక్లైన్ పట్టుకున్న 6 రోజుల క్రితం ఎంఆర్ఓ గారికి అప్పచెప్పాం. మరి ఎంఆర్ఓ గారు ఈ బడా పారిశ్రామికవేత్త కుమ్మక్కైపోయారు ఏటో నాకు తెలియదు, కానీ ఆ ఈఆర్ఓ వచ్చి సీజ్ చేసి మళ్ళా పారిశ్రామికవేత్తకి అది అప్పచెప్పేశారు. అందుకే నేనేమంటానంటే ఆ పారిశ్రామికవేత్త మీద కేసు కట్టలేదు, ఈ మిలిటరీ వాడి భూ అమ్మేసినటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోలేదు, పొక్లైన్ ఇడిచిపెట్టేశారు. దానికి గల కారణాలు ఏంటి? ఆర్థిక లావాదేవీలా ఏంటనేది మాకు తేలాల. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు చెట్లు కావాలి, ప్రకృతి కావాలన్నాడు.
ఈ జగ్గంపాడు ప్రాంతంలో ఏదైనా కొండ ఏదైనా ఉంది, చెట్లున్న కొండ ఉంది, అనేక ఔషధాలు ఇచ్చే కొండ ఏదైనా ఉందంటే జతాత్రి కొండ. కొండ మీద ఉన్నటువంటి కొండలో ఉన్నటువంటి వేల చెట్లు తీసేసిన డిప్యూటీ సీఎం గారు దాని వరకు ఇంతవరకు ఆయన ఏమో దాని మీద చర్యలు తీసుకోలేదు. అలాగే ఈ విషయాన్ని కలెక్టర్ గారికి చెప్పాం. కలెక్టర్ గారు ఎలా జరుగుతుందండి, వేల చెట్లు తీసేస్తున్నాడు, పొక్కులైన పట్టుకున్నాం. కలెక్టర్ గారికి చెప్పాం, ఆర్డీఓ గారికి చెప్పాం, ఎంఆర్ఓ గారికి చెప్పాం. సంబంధం లేని ఈ ఏరియాకి సంబంధం లేని సెక్రటరీని పంపించి చేతులు దులిపేసుకున్నారు. అందుకే మేము ఏమంటామంటే ఇలాంటి కొండలు కాపాడాలన్నా, చెట్లు కాపాడాలన్నా తక్షణమే ఈ బడా పారిశ్రామికవేత్తని సోలారీ పవర్ ప్లాంట్ పెడతా అన్న అతను తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన విచారణ జరిపించాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ కొండ మీద ఉన్నటువంటి సస్యశ్యామలమైన ప్రకృతి నుంచి గాలిచ్చే చెట్లతో వేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఎందుకంటే నేను రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉనికి చెప్తున్నాను, నేను రాష్ట్ర కార్యదర్శికి హోదాలో చెప్తున్నాను. మా పోరాట ఫలితంగా మీడియాలో వచ్చినటువంటి ఫలితంగా ప్రజాస్వామ్యవాదులు ఫలితంగా ఇక్కడ పని ఆగింది కానీ చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకునే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అరిపెరగని పోరాటం చేద్దని సందర్భంగా ప్రకృతి సంపదను కాపాడడం ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే రేపటి తరాలకు మిగిలేది ఖాళీ భూమి, విధ్వంసం మాత్రమే.